ఈ రోజే డిసెంబర్ 19 అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులు అలాగే అమృత గడియలు కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఇంత విలువైనటువంటి ఈ రోజున అంటే మనకు శుక్రవారంతో కూడా కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషము. శుక్ర అమావాస్య అని కూడా అంటారనమాట. అలాగే ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి మనకంటే ఈ అమావాస్యతో ఈ డిసెంబర్తో మనకి ఇది ముగుస్తుంది కాబట్టి చివరి అమావాస్య కాబట్టి దీనికి రెట్టింపు శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ₹1 బిళ్ళను గనక మీరు ఈ ప్రదేశంలో గనక ఉంచినట్లయితే తెల్లవారేసరికే కోట్లు దూసుకు వస్తాయి. కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది. ఖచ్చితంగా ఊహించని స్థాయిలో మీరు డబ్బు అందటాన్ని తెల్లవారేసరికి అంటే మీ చేతికి ఆ ధనం ఎలా అందుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత పవర్ఫుల్గా ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది. ₹1 బిళ్ళతో ఈ పరిహారం ఏంటంటే మనకి శుక్ర అమావాస్య రోజున చేయటం వలన శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం, అలాగే అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టము. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున ఈ ₹1 బిళ్ళ పరిహారము మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలను, దోషాలను అన్నింటినీ కూడా తరిమి కొట్టేసినట్లుగా చేస్తుందన్నమాట. డబ్బు కోసం డబ్బుతో చేసే పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మార్చేసి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఏముందులని చెప్పి కొట్టిపడేయొద్దండి. నిజంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. ఎన్నాళ్ళ నుంచి మీరు ఏదేదైతే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారో, చేతిలో చిల్లిగవ్వలేక ఖాళీ పరుసులు జేబుల్లో పెట్టుకొని తిరగటం, బీరువాల డబ్బులు లేక ఇబ్బందులు పడటము, కొంతమందిని చూస్తేనేమో బీరువా నిండా డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇలా ఉంటారు. ఎవరికైనా బాగా బతకాలని ఉంటుంది, కానీ కలుసుబాటు కావాలి. ఆ కలుసుబాటు కోసం ఈ అమావాస్య అనేది మీకు బాగా పనిచేస్తుంది, మీకున్న దోషాలను కడిగేస్తుంది. కాబట్టి నియమాలతో ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. మీకు కొత్త సంవత్సరంలో ఏంటంటే కోట్ల సంపాదన అనేది దూసుకురావటానికి ఈ దోషాలన్నింటినీ కూడా కడిగేస్తుంది అన్నమాట ఈ ₹1. కాబట్టి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీనికి వచ్చేటప్పటికి ఒకే ₹1 బిళ్ళ కావాలి. అది ఏం చెయ్యాలి ఏంటనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా వివరంగా అర్థమవుతుందండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీకు అంటపడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ వీడియో మీరు చూడగలుగుతారనమాట. ముందు ఈ రోజు ఏంటంటే మీ ఇంటికి సాయంత్రం సంధ్యా సమయంలో ఒక బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. అంటే మీ ఇంటి బయట వైపు బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటి మీద ఈ నరదిష్టి ఏదైతే ఉందో, అలాగే మనకు అమావాస్య కూడా కాస్త కీడుతో వచ్చింది, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నరుల దిష్టికి నల్లరాళ్ళు పగిలిపోతాయి అంటారు. కాబట్టి ఈ జనాల ఏడుపుల వల్ల మన యొక్క సంపాదనకు అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇంటికి ఏంటంటే ఈరోజు బూడిద గుమ్మడికాయని సాయంత్రం 6 గంటలు అంటే కొంచెం చీకటి పడ్డాక ఆ సమయంలో సంధ్యావేళలో కట్టుకోవటం వలన మీకు ఆ దిష్టి ప్రభావం అంతా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అలాగే ఈ రోజున మీరు లక్ష్మీదేవికి తప్పకుండా పూజ చేయాలి. గజలక్ష్మీదేవి ఫోటో ఉంటే మీరు తీసుకోండి. అంటే ఇక్కడ చూపించినట్లుగా లక్ష్మీదేవికి 2 వైపులా ఏనుగులు నీటితో అభిషేకం చేస్తున్నటువంటి ఫోటో కానీ, లేదా ధనలక్ష్మి ఫోటో కానీ, అష్టలక్ష్మి ఫోటో కానీ మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ, ఆవు నెయ్యి, అలాగే జిల్లేడు ఒత్తులు కానీ తామర ఒత్తులతో కానీ మీరు దీపం అనేది వెలిగించాలన్నమాట. దీపంలో 6 లేదా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల చాలా బాగా కలిసి వస్తుందండి. దీపంలో కొంచెం అంటే వెలిగేటప్పుడు దీపంలో కొంచెం కుంకుమ పువ్వు పొడిని కూడా కలిపితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కుంకుమ పువ్వులో కొంచెం పన్నీరు కలిపి లక్ష్మీదేవి నుదుట బొట్టులాగా పెడితే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు మళ్ళీ దీపారాధన చేసుకోండి, బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా చేయటం వలన నరదిష్టి ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి నుదుటిన కుంకుమ పువ్వులో కొంచెం పన్నీరు కలిపేసి నుదుటిన బొట్టు పెడితే చాలా మంచిదండి. మీరు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోండి. ఎందుకంటే మనకు శుక్ర అమావాస్య కాబట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మియై నమః
అనేటటువంటి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు గనక పూజ చేసినట్లయితే మీ ఇష్టమండి. 11 సార్లు చెప్పుకోవచ్చు, 21 సార్లు చెప్పుకోవచ్చు, 54 సార్లు చెప్పుకోవచ్చు, 108 సార్లు దాకా ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు దీపదోప నైవేద్యాలతో తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు పూజ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవితో పాటుగా మీ ఇంటి యొక్క దైవానికి, అంటే ఇంటి దైవం అంటారు, ఇలవేలుపు అంటారు, కులదేవత అంటారు, ఆ యొక్క దేవతకు కూడా పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు పూజ అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన ఇంటి సమస్యలు, నరదిష్టి, ఆర్థిక సమస్యలు, నరఘోష, ఇరుగు పొరుగు వారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, మంచితనంగా ఉండి గోతులు తీసేటటువంటి వాళ్ళ యొక్క ఏడుపులు, కొంతమంది శత్రువులు మనుషుల మీద, ఇళ్ల మీద ఈ అమావాస్య తిథుల్లో చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారండి. వాళ్ళు మీరు నాశనమైపోవాలి, చెడిపోవాలి అన్నట్లుగా చేపిస్తూ ఉంటారు. మనకు తెలియదు వాళ్ళు, కానీ అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఈ రోజున వేపాకుల తోరణాలను కట్టుకోండి. అమావాస్య కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే ఈరోజు చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటం కానివ్వండి, లేదా జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటం కావచ్చు, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, గడ్డాలు చేసుకోవటము, మాంసాహారం తినటం, నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి కూరగాయలు ఏమన్నా అంటే తినటం కానివ్వండి, కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే కాబట్టి గుడ్డు కూడా తినకూడదనమాట. ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చేస్తే ఏంటంటే మీకు ఈ చేసే పూజలకు ఎలాంటి ఫలితం అనేది లేకుండా పోతుందన్నమాట. అలాగే ఇంటికి ఈ రోజున ఇనప వస్తువులు కానివ్వండి, లేకపోతే చీపురు కానివ్వండి, లేదా నూనె ప్యాకెట్లు కానివ్వండి, ఇలాంటి వస్తువులు, చెప్పులు కొనుక్కొచ్చుకోవటము, నలుపు రంగులో ఉన్న బట్టలు తెచ్చుకోవటము, ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు. దూర ప్రయాణాలు ఈ రోజు చేయకుండా ఉండటమే మంచిది. ఈ రోజున మీరు దూర ప్రయాణాలు తప్పదు అనుకుంటే పూజ చేసినప్పుడు పూజలో ఒక నిమ్మకాయని పెట్టుకొని ఆ నిమ్మకాయని మీరు దగ్గర పెట్టుకొని తీసుకువెళ్ళండి. మీరు అంటే మీ యొక్క ప్రయాణం పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని అటు పడేసేసి రండి. అలా చేయటం వలన మీకు దైవశక్తిని కూడా మీరు తోడు తీసుకెళ్ళినట్లు అవుతుందన్నమాట. ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉంటుంది. అలాగే ఈ రోజున ఎవరికన్నా అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఇంకా ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు మీకు సాయంత్రం చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట కూడా మీరు చక్కగా స్నానం చేసేసి తలస్నానం చేయాలి. తలస్నానం అంటే షాంపు పెట్టి కాకుండా తల మీద ఒట్టి నీళ్ళు పోసుకొని మామూలుగా పసుపు రంగు బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ ఇవి వేసుకొని మీరు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మట్టి ప్రమిదల్లో దీపారాధన ఇందాక మనం చెప్పినట్లుగా జిల్లేడు ఒత్తులతో కానీ, తామర ఒత్తులతో కానీ చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే పూజ చేసేటప్పుడు ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటం, తల్లో పువ్వులు పెట్టుకోవటం, మెడలో నల్లపూసలు ధరించడం, ఇలాంటివి చేయటం వలన మీ యొక్క భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. మీ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది. బయటికి వెళ్ళిన వారు క్షేమంగా ఉండటానికి మీ పూజ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున మీ ఇంటికి ఒక చిన్న పసుపు ప్యాకెట్ని కానివ్వండి, లేదా ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ని కానివ్వండి, లేదా ఒక చిన్న ఉప్పు ప్యాకెట్, లేదా ఈ 3 వస్తువులైనా సరే మీరు కొనుక్కొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి వస్తువులు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఇవి తీసుకొచ్చుకోవచ్చు. అలాగే అత్తర్ను తీసుకొచ్చుకున్నా కూడా చాలా మంచిది. అత్తర్ని ఈరోజు మీ యొక్క పూజ గదిలో, అలాగే మీ యొక్క గుమ్మాల దగ్గర చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి ఈ రోజున పెట్టుకోవాలన్నమాట. సాయంత్రం సంధ్యావేళల్లో గడప దగ్గర దీపాలు వెలిగించి కుంకుమ కలిపినటువంటి నీళ్లను దారగా పోయటం వలన దుష్ట శక్తులు ఏవి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అలాగే రాగి చెంబు ఒకటి తీసుకొని, రాగి చెంబు నిండా నీటిని తీసుకొని ఆ నీటిలో ఏంటంటే నవధాన్యాలు 1 స్పూన్ వేసేసి చక్కగా కుంకుమ బొట్టు అనేది పెట్టేసి లక్ష్మీ పూజలో మీరు ఉంచుకోండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. నవధాన్యాలు వేయటం వల్ల ఏంటంటే నవగ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత ఆ నీటిని ఎక్కడైనా ఎవ్వరు తొక్కని చోట కానీ, చెట్టు మొదట్లో కానీ పోసేయొచ్చు అనమాట. ఇక మనం ఏంటంటే ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు అనేది నిలబడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేకపోవటం వలన ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
సంపాదించేది రూపాయి అయితే పోయేయేమో ఖర్చులు 4 రూపాయలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ ఖర్చులు కూడా తీర్చుకోలేక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పులు చేయాల్సి రావటము, అవమానాలు పడటము, భార్యాభర్తలు అసలు విడిపోయే ఆ యొక్క ఇది దాకా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే డబ్బు అనేది చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది. పిల్లల అవసరాలు తీర్చలేము, ఇంట్లో తినటానికి తెచ్చుకోవాలన్నా, చిన్న చిన్న సంతోషాలు గడపాలన్నా ప్రతి దానికి రూపాయి అనేది కావాలి. రూపాయేలే అని చెప్పేసి రూపాయి విలువ ఉన్నప్పుడు తెలియదండి. కానీ రూపాయిని ఏముందలని చెప్పేసి లెక్క లేకుండా ఎట్లా పడితే అట్లా వాడినట్లయితే రేపటి రోజున ఆ రూపాయి కోసమే వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే ఎవరికైనా డబ్బు ఊరికే రాదు, ఎంత కష్టపడితేనే వస్తుంది. కాబట్టి అంత కష్టపడితే వచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా మనం పొదుపు అనేది చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన టైం బాగోనప్పుడు అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులు తీర్చుకోలేక వడ్డీలు కట్టుకోవటము, ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ రోజున మీరు రూపాయి బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి. మీరేం చేస్తారంటే ఒక్క రూపాయి బిళ్ళను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళను కాస్త ముందు పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో సాయంత్రం చీకట పడ్డాక, సాయంత్రం 6 దాటిన తర్వాత 12 గంటల లోపు చీకట్లో మనకు అమావాస్యలో ఏంటంటే అమృత కిరణాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు 6 బయట నుంచోని ఏం చేస్తారంటే ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో రూపాయి బిళ్ళ పట్టుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలి. మాకు ఆర్థిక పరిస్థితులు బాగోవటం లేదు, మాకు డబ్బు కలిసి రావటం లేదు అని చెప్పేసి మాకు బాగా కలిసి రావాలి, దోషాలు ఏదన్నా ఉంటే పోవాలి, మాకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోవాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కావాలి అని చెప్పేసి ఈ యొక్క అమృత కిరణాలు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఆ 6 బయట నుంచొని చేతిలో సంకల్పం చెప్పుకొని మీ యొక్క మనసులో ఆ యొక్క కోరికలు ఏదైతే ఉంటాయో అవి గట్టిగా చెప్పుకొని మీరేం చేస్తారంటే మనసులో చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను పట్టుకున్న తర్వాత కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి. అంటే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి ఈ అమావాస్య రోజులో చేసే పరిహారాలు 100కు 1000% సిద్ధిస్తాయి. కాబట్టి పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, మన పూర్వీకులు, వేద పండితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక తిరుగనేది ఉండదు. మనం అసలు ఆలోచించాల్సిన పని లేదు, అనుమానించాల్సిన పని లేదు. కాబట్టి నరదిష్టి పోతుంది, ఈ మనం చెప్పుకున్న సమస్యలు కూడా పోతాయి అన్నమాట. అలా చెప్పుకున్న ఆ రూపాయి బిళ్ళను ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రాగి గ్లాస్ తీసుకున్నానండి. మీకు రాగి గ్లాస్ అందుబాటులో లేకపోతే రాగి చెంబు అయినా పర్వాలా, లేకపోతే మామూలుగా స్టీల్ గ్లాస్ అయినా పర్వాలా, గాజు గ్లాస్ అయినా పర్వాలా, దాంట్లో ఒక నిండుకుండ నీళ్లు కూడా తీసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఆ నీటిని తీసుకొని ఆ గ్లాస్ ఏంటంటే మీరు 6 బయట గోడ మీద పెట్టేసేసేయండి, లేదా మీ యొక్క డాబా మీదైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసేసి ఆ నీటిలో ఈ రూపాయి బిళ్ళను వేయాలి. మీ తల చుట్టూతా తిప్పుకున్న తర్వాత, మీ యొక్క సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా తిప్పుకున్న తర్వాత నీటిలో ఈ రూపాయి బిళ్ళను వేయాలి. ఈ గ్లాసు బయట ఉండాలి. ఇదంతా మీరు బయటే చేసుకోవాలి, ఇంటి లోపల కాదు, బయటే చేసుకోండి. అలా చేసేసుకొని ఇక రాత్రంతా కూడా రూపాయి బిళ్ళ వేసినటువంటి గ్లాసును మీరు బయటే ఉంచాలి. ఎందుకంటే మీ యొక్క చెడును తీసేసుకోవటానికి చేసేటటువంటి పరిహారం కాబట్టి ఇది మీకు అమావాస్యలో ఈ అమృత కిరణాలు ఏవైతే ఉంటాయో చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, అదంతా కూడా తీసేస్తుందన్నమాట. అలా ఆ నీటిలో వేసేసేయండి. మనకు నీరు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీరు చాలా శక్తివంతమైనది. రాగి ఏంటంటే రాబడి కోరుతుందన్నమాట. అలాగే రూపాయి బిళ్ళ ఏంటంటే మానవుని జీవితాన్ని మారుస్తుంది. రూపాయి అంటే కోటి రూపాయలు, రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లే. కాబట్టి రూపాయి అనేది సామాన్యమైనది కాదు. కాబట్టి ఆ రూపాయి బిళ్ళతో పరిహారం చేసుకొని అందులో వేసేసి 6 బయటే ఉంచేసేసేయండి. అలా పెట్టేసేసి వదిలేసి మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. మీరు బయట కథ చేసింది, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. రాత్రంతా కూడా ఇక ఆ గ్లాసును, ఆ రూపాయి బిళ్ళను అలాగే వదిలేసేసేయండి. ఇక మీరు పడుకోండి వెళ్ళి కాళ్ళు కడుక్కొని. మరుసటి రోజు ఉదయాన్న ఆ యొక్క నీటిని ఏదన్నా చెట్టు మొదట్లో పోసేసి ఆ రూపాయి బిళ్ళను మాత్రం మీరు బయట నుంచి బయటే తీసుకువెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఏదన్నా గుడిలో హుండీ
హుండీలో వేయకూడదు, మీరు ఇంటి లోపలికి తెచ్చుకోకూడదు, ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఆ రూపాయి బిళ్ళని అంతే తీసుకెళ్ళి దానంగా ఇచ్చేసేయాలన్నమాట. మనకు గుళ్ళకాడ ఇట్లా భిక్షాటకులు ఉంటారు కదా, వాళ్ళకు దానంగా వేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా ఆ రూపాయి రూపంలో కొట్టుకుపోతుందన్నమాట. మీకు విపరీతంగా అదృష్టం అనేది కలుగుతుంది. అసలు ఆ కాసేపుట్లో వెంటనే మీకు ధనం చేతికి అందే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఏవేవైతే మీ యొక్క బాధలు, కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకొచ్చేలాగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఏముందలే అని చెప్పేసి కొట్టి పడేస్తే మాత్రం ఇలాంటి రోజు మీకు మళ్ళీ రాదు. చెయ్యాలన్నా కూడా మీరు చేయలేరు. ఎంతోమంది చేసి రిజల్ట్ పొందినటువంటి పరిహారం కాబట్టి మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు కాబట్టి చేసి చూడటం వల్ల ఆ యొక్క రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా ఇలా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందండి. అలాగే ఈరోజు మీకు కుదిరితే రావి చెట్టు దగ్గర సాయంత్రం పూట అఖండ దీపాన్ని వెలిగించండి. అంటే 12 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి గుళ్ళో రావి చెట్టు దగ్గర. ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మీకు కూడా ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీరు చేయటం వలన మీకు మీ యొక్క సంపాదన వేలు కాదు, లక్షలు కాదు, కోట్లల్లో మీ సంపాదన అవుతుంది. మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు. ఒకరి దగ్గర అప్పు తీసుకునే కాడి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారనమాట. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా మీరు రాత్రి 12 లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. పరిహారం చేసే ముందు చెప్పినట్లు రూపాయి బిళ్ళను ఒకసారి పసుపు నీటితో కడగండి. ఎందుకంటే ఎన్నో చేతులు మారి వస్తాయి కాబట్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి పసుపు నీటితో కడిగి తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. అర్థమైంది కదండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది, ఇంత మంచి విలువైనటువంటి సమాచారాలు మీ ముందుకు తేవాలని చెప్పేసి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరెప్పుడు కూడా మీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.